మేము 1 మంత్లో వాళ్ళకు పేమెంట్ కూడా ఇచ్చేస్తాం సార్. మా దగ్గర పేమెంట్స్ కూడా ఉంది సార్ బ్యాలెన్స్. వాళ్ళు పాత వాళ్ళు కూడా వస్తున్నారు సార్, వాళ్ళు కూడా డైలీ మేము ఇచ్చేస్తాం సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇంకోటి సార్, మీరు చెప్పిన ఆదేశం ప్రకారం మా రెవెన్యూ అనే సెక్షన్లో నేను ప్రత్యేకంగా నేనే వెళ్తాను సార్. ప్రతి అసెస్మెంట్ చూస్తాను సార్, ప్రతి అసెస్మెంట్ ఎంకరేజ్ అయ్యేటట్టు నేను నా డ్యూటీని చేస్తాను సార్. ప్రతి మనం ఒక వార్డులో వెళ్ళినప్పుడు సార్, వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకున్నారు సార్, ఫస్ట్ సెకండ్ తీసుకోలేదు సార్, నా దృష్టికి వచ్చింది సార్. అది కూడా నేను వాళ్ళకు మెజర్మెంట్ తీసుకొని వార్డ్ ఆఫీసర్కు నేను మీటింగ్ పెట్టి సార్ ఎలా చేయాలో మెజర్మెంట్ తీసుకొని నా దగ్గరికి రామని నేను ఆర్ఐకి ఆదేశం చేశాను సార్. రెవెన్యూ ఆఫీసర్ కూడా నేను 3 సార్లు మీటింగ్ పెట్టాను సార్. అది కూడా నేను ఈ 2 మంత్స్లో అన్ని ఎంకరేజ్ అయ్యేటట్టు మా టీంని ఏర్పాటు చేస్తాను సార్. మా వార్డ్ ఆఫీసర్ కూడా అందరూ చాలా మంచి వర్క్ చేస్తారు సార్. అది కూడా మేము తొందరనే ఇంప్లిమెంట్ అయ్యి డిమాండ్ పెరిగే విధంగా మేము చూస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మున్సిపాలిటీ అంటే ఏంటి అంటే మన జీవన ఆధారం మీద మనం రోజు మినిమం చేసుకోవడానికి అవసరాలు ఎన్ని ఉంటాయో దాన్ని మా ప్రభుత్వము మా ప్రజలు మీ పైన పెట్టారు. వాటర్ మంచి ప్రాసెసింగ్ చేసి కానీ వాటర్ ఏమో చూస్తారు కదా, వాటర్ ప్రాసెసింగ్ గ్యాస్ కానీ ఎవ్రీ వీక్ వాటర్ టెస్ట్ చేసి నామ్స్ ఏమున్నాయి, తాగడానికి యూజ్ అవుతుందా లేవా. అదేవిధంగా వాటర్ కానీ డ్రైన్స్ క్లీన్ కానీ ప్లస్ ఇక్కడ రోడ్స్ కానీ ప్లస్ మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎక్కడైతే చెడిపోతుందో దాన్ని కనీసం రిపేర్ చేయాలి. ఎక్కడైతే నీళ్లు ట్యాబుగా ఇస్తూ ఉన్నామో అవన్నీ ఇంటింటికి పోయే విషయాలు ఉండాలి. ఇంటికి మనం ఎంత ఇస్తున్నాము, 1/2 అవరా 1 అవరా, ఒక్కోసారి కింద దాకా పోవు, పై వాళ్ళు కొంత తగ్గిస్తే కానీ కింద దాకా పోవు. ఇవన్నీ మనం పైన ప్రజలు భారాన్ని పెట్టారు. ఇవన్నీ చూస్తే ప్లస్ డ్రైన్ క్లీన్ చేసుడు కానీ అక్కడ డోబులు రాకుండా ఏం చేయాలో చెప్పడం కానీ తీసింది బయట పంపుడు కానీ కరెంటు కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఇవన్నీ ప్రజలు మన పైన పెట్టారు. మన డ్యూటీ మీరు కొద్ది నిర్లక్ష్యం చేస్తే ఎంతైనా పాపులేషన్ ఎంత మున్సిపల్ 1,10,000 మంది మీరు సఫర్ అవుతారు. కేవలం మీ ఎంప్లాయీస్ ఎంతో చూసుకోండి, మీరు చూసుకోండి, వర్క్ చూసుకోండి, 20 వర్క్ చూసుకోండి. మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు ఎందరు మీరు 120 కానీ అవుట్ సోర్సింగ్ డ్రైన్లు క్లీన్ చేస్తుంది కానీ వీళ్ళందరూ కలిసి 500 మంది ఉన్నారు అంతేనా. మీ 500 మంది సరిగ్గా చేయకుంటే మీరు ఒక 50 మంది ఆఫీసర్లు పని చేయకుంటే ఎవరు సఫర్ అవుతున్నాం? 1,00,000 మంది మేము సఫర్ అవుతున్నాం. ఇదే చెప్తారు మనం యాజ్ ఏ ఆఫీసర్గా, యాజ్ ఏ ఎంప్లాయీగా అది గుర్తుపెట్టుకోవాలి. అయితేనే రేపు మీరు ఇంప్రూవ్, రేపు మీకు ప్రమోషన్స్ వస్తాయి, మంచి పని చేసిన వాళ్ళకి పేర్లు వస్తాయి. సెకండ్, ట్యాక్స్ కలెక్షన్. మీకు జీతాలు ఇవ్వాలా, మీకు ముఖ్యంగా పని చేస్తారా? రావాలా నెల జీతాలు రావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడికి రావాలి? మనం చేసిన పనికి ట్యాక్స్ కలెక్షన్ చేయాలి. మనం గవర్నమెంట్ కానీ మనం కానీ ఏ విధంగా కంసన్ విధించున్నో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కలెక్షన్ చేయాలి. కలెక్షన్ చేసినప్పుడు ఎక్కడ మరి చెప్పారు నిర్లక్ష్యం చేయద్దు. ఇప్పుడే
కమిషనర్ గారు మీ మున్సిపాలిటీ వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఆ షాప్స్ కూడా నేను తీసుకున్న వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. చాలా అన్యాయం అది కానీ గాంధీ పార్క్ కానీ ఇవన్నీ పోలీసులు తీసేసుకొని అన్నీ ఎవరైనా ఏదంటే మొత్తం మన చర్యలు తీసుకుంటాం. నో నోటీసెస్, నో